వెల్కమ్ టు అర్హా తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 10. ఇంత మంచి స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, ఎప్పటిలానే వంశీ శ్రీకాంత్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటి డోరు ఓపెన్ చేసే ఉంటుంది. అలసటగా శ్రీకాంత్ సోఫాలో కూలబడితే అతని కోసం వంశీ వాటర్ తెచ్చేలోపు రిషిక 2 గ్లాసులతో కిచెన్ నుంచి బయటకు వస్తుంది. ఎప్పటిలా అది తన భ్రమే అని శ్రీకాంత్ అనుకుంటే, రిషి అని ఆశ్చర్యంగా పిలుస్తాడు వంశీ. ఇద్దరు నన్ను మర్చిపోయారా అని అలకగా అడుగుతుంది రిషిక. ఆ మాటకి పోతున్న ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించి, నువ్వు నిజంగానే వచ్చావా అని ఆమెను చుట్టుముట్టి ఆర్తిగా ఆమె మొహాన్ని తడుముతూ ఇద్దరు ఆనందంగా అడుగుతారు. అంకుల్ తీసుకొచ్చారు అని ఆమె చెప్పగానే లోపల నుంచి తమ ఫ్రెండ్ బయటికి వస్తాడు. భరత్ తీసుకొచ్చాడా అని విస్మయంగా అడుగుతాడు శ్రీకాంత్. అవును, నేను తీసుకొచ్చాను. మీ ఇద్దరి కోసం తను చాలా బెంగ పెట్టుకుంది. డోర్ ఓపెన్ చేసే ఉంది, అది గమనించలేదా అని అంటాడు భరత్. అన్నీ గమనించే స్థితిలో మేము లేము అని శ్రీకాంత్ అంటే, తన ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు కదరా, మధ్యలో ఎలా తీసుకొచ్చేసావు అని కోపంగా అడుగుతాడు వంశీ. హోప్స్ లేనప్పుడు హోప్స్ పెంచుకోవటం వ్యర్థం. త్వరగా రండి, డిన్నర్ చేద్దాం అని అంటున్న రిషి వైపు బాధగా చూస్తారిద్దరు. ఇద్దరి వైపు నుంచి ఎటువంటి సమాధానం లేక, ఏడుస్తున్నారా అని కోపంగా అడుగుతుంది రిషిక. ఎందుకురా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు అని బాధగా ఆమెని గుండెల్లో దాచుకుంటాడు వంశీ. నేను ఉన్నన్ని రోజులు మీ ఇద్దరితో ఉండాలనుకుంటున్నాను, ఆ హాస్పిటల్లో మిషన్స్ మధ్య కాదు అని అంటుంది రిషి. ఇలా మాట్లాడి మమ్మల్ని ఇంకా ఏడిపించకు అని శ్రీకాంత్ సీరియస్గా చెప్పేసరికి, నాకు చాలా ఆకలిగా ఉంది, వస్తారా రారా అని ఇద్దరికీ దూరం జరుగుతుంది రిషి. ఫుడ్ ఆర్డర్ చేస్తానని శ్రీకాంత్ అంటే, అంకుల్ హెల్ప్తోనే నేనే మీ ఇద్దరి కోసం కుక్ చేశాను, త్వరగా ఫ్రెష్ అయ్యండి అని ఎప్పటిలా ఆర్డర్ వేస్తుంది. తమ భారం ఇక తీరదని తెలిసినా ఆమె ముందు బయటపడకూడదని ఇద్దరూ మౌనంగా రూమ్లోకి వెళ్తారు. అరగంట తర్వాత డిన్నర్ చేస్తుండగా మాటల మధ్య కౌశల్ ఎంగేజ్మెంట్ టాపిక్ రావడంతో తను కూడా వస్తానని మొండి పట్టుపడుతుంది రిషిక. యాక్సిడెంట్ తర్వాత ఇంకో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది, కానీ అది ఇప్పట్లో కాదు, కౌశల్ దగ్గర ఓపెన్ అవుతుంది తర్వాత. ఇక ఇక్కడ జయ వాళ్ళ ఇంటి దగ్గర వధువు తల్లిదండ్రులు వరుడికి, వరుడు తల్లిదండ్రులు వధువుకి బట్టలు పెట్టాక ఇద్దరూ మార్చుకోవటానికి వెళ్తారు. తన రూమ్లోకి వెళ్ళిన కౌశల్ డోర్స్ లాక్ చేసుకొని మిర్రర్లో తనని తాను చూసుకుంటాడు. ఇంకా సేపట్లో హైమాతో తన జీవితం ముడిపడబోతున్నందుకు కష్టంగా అనిపిస్తున్నా ఇక తప్పదు కాబట్టి డీప్ బ్రీత్తో తన థాట్స్ అక్కడే వదిలేసి, కష్టంగా అయినా ఇక హైమాని యాక్సెప్ట్ చేయక తప్పదని డిసైడ్ అవుతాడు. తన ఒంటి మీదున్న షేర్వాణి ప్లేస్లో సూట్ వచ్చినా అతడి మొహంలోకి నవ్వు మాత్రం రాలేదు. మెడలో చైన్, మరో చేతికి బ్రాస్లెట్ ఉండటంతో అప్పటి వరకు పట్టించుకొని హైమ ఇచ్చిన వాచ్ని బయటకు తీస్తాడు కౌశల్. అయిష్టంగా ఆ వాచ్ని చేతికి పెట్టుకొని బయటకు వస్తాడు. కౌశల్ రింగ్స్ ఎందుకు పెట్టుకోలేదని అతడి కోసం వచ్చిన శాంభవి అడుగుతుంది. ఇంట్రెస్ట్ లేదమ్మా అంటాడు కౌశల్. ఎంగేజ్మెంట్ నీదే, మరొకరిది కాదు అని అతన్ని తిట్టి అతని రూములోకి తీసుకెళ్ళి 8,000కు ఉంగరాలు పెడుతుంది. ఇన్ని రింగ్స్ నేను క్యారీ చేయలేనని విసుగ్గా చెప్పి చెరో చేతికి చెరొకటి మాత్రమే ఉంచుకొని మిగిలినవి తీసి తన తల్లి చేతిలో పెట్టి బయటికి వెళ్ళిపోతాడు కౌశల్. వీడు మారడు అన్న నిట్టూర్పుతో హైమ రూమ్లోకి వెళ్తుంది శాంభవి. అప్పటి వరకు కుందన్ పర్ల్స్ జ్యువెలరీతో సింపుల్గా రెడీ అయిన ఆమె ఈసారి కంచిపట్టి చీరలో హారం, వడ్డానం సెట్తో అపరంజి బొమ్మలా రెడీ అవుతుంది. అత్తయ్య, నేను ఎలా ఉన్నానని ఉత్సాహంగా అడుగుతున్న ఆమెకు మెటికలు విరిచి బంగారపు బొమ్మలా ఉన్నావే అని సంబరంగా చెప్తుంది శాంభవి. సంయుక్తక్క, నువ్వు చెప్పు అని ఎగ్జైటింగ్గా అడుగుతుంటే కాటుక తీసి ఆమె చెవి వెనుక దిష్టి చిక్క పెట్టి, నిజంగా చాలా బాగున్నావు అని మనస్ఫూర్తిగా చెప్తుంది సంయుక్త. టైం అవుతుంది, త్వరగా హైమన్ తీసుకురండి అని సావిత్రి రావటంతో ఆమెను తీసుకొని బయటకు వస్తుంది సంయుక్త. ఇక బయట ఏం జరుగుతుందంటే, మరోసారి వంశీకి కాల్ చేస్తూ స్టేజ్ దిగుతాడు జై. నిజానికి ఆ రోజు జై ఎంగేజ్మెంట్ కూడా.
అతడు ఎలాంటి అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకొస్తాడో తెలియక అతని ఎంగేజ్మెంట్ గురించి ఎక్కడా అనౌన్స్ చెయ్యరు. ఒకవేళ అతను తీసుకొచ్చిన అమ్మాయి తమకు నచ్చితే సర్ప్రైజింగ్గా రెండో ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేయాలని హోల్డ్లో పెట్టారు. ముందు నుంచి ఎంగేజ్మెంట్ పెళ్ళి కౌశల్ కోసమే అనుకోవటంతో ఊళ్ళో వాళ్ళెవరికి జైకి కూడా ఆ రోజే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసిన విషయం తెలియదు. ఎంగేజ్మెంట్ అయ్యాక సంయుక్తను జై భార్యగా అందరికీ పరిచయం చేయాలని అప్పటి వరకు ఆమెని ఎవ్వరికీ ఇంట్రడ్యూస్ చేయరు ధనుంజయ గారు. వంశీ స్టేషన్ బయట బుక్ చేసుకున్న కార్ తిరిగి తమ ఇంటి ముందే ఆగుతుంది. ఇద్దరూ ఆ ఊరిని వదిలేసి ఏళ్ళు గడిచిపోయాయి. అసలు రహదారులు కూడా వాళ్ళకి సరిగ్గా గుర్తులేదు. కానీ తమకు తెలిసిన నమూనాలు, జై ఇచ్చిన అడ్రస్ని బట్టి తమ ఇంటికి స్టార్ట్ అవుతారు. దారి పొడవునా ముగ్గురికి అసలు మాటలుండవు. వంశీ శ్రీకాంత్లకు మధ్యలో కూర్చున్న రిషిక మౌనంగా శ్రీకాంత్ భుజం మీద తల వాల్చుకుంటే వంశీ విండోలో నుంచి బయటకు చూస్తూ ఉంటాడు. ఇంకా ఎంత దూరం డాడీ అని అప్పటికే 2 గంటల పైనుంచే కారులో కూర్చోవటంతో విసుగ్గా అడుగుతుంది రిషిక. కాలు నొప్పిగా ఉందా అని అంటారు వాళ్ళు. హెడ్ఏక్గా ఉంది అని అంటుంది రిషిక. వంశీ ఇచ్చిన లెమన్ వాటర్ ఆమెకు పట్టిస్తూ దగ్గరికి వచ్చేసాం అని సముదాయిస్తాడు శ్రీకాంత్. ఎందుకు ఇద్దరు డల్గా ఉన్నారు? నేను వెళ్ళడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ మీరిద్దరు రావడం నాకు నచ్చడం లేదురా అంటాడు వంశీ బాధగా. మీ ఇద్దరి ఊరు ఇదే అయినప్పుడు నన్ను మీ వాళ్ళకు పరిచయం చెయ్యరా అని అంటుంది రిషిక. మనల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ఒక్క అమ్మకు తప్ప మనం రావటం ఎవరికీ నచ్చదు. ఇక వీడి ఫ్యామిలీ అసలు వీడి గురించి ఎప్పుడో మర్చిపోయి ఉంటారని అసహనంగా అంటాడు వంశీ. మీరు వెళ్ళటం వల్ల ఆవిడైనా సరే హ్యాపీగా ఉంటారు కదా. మీరు ఏం తప్పు చెయ్యలేదు డాడీ, ఎందుకు అందరిని తప్పించుకోవటం అంటుంది రిషిక. ఎక్కువ మాట్లాడకు, హెడ్ఏక్ ఎక్కువ అవుతుందని శ్రీకాంత్ సముదాయించేసరికి ఈసారి వంశీ భుజం మీద వాలి అతన్ని కూల్ చేస్తుంది రిషిక. నెమ్మదిగా ఆమె తల నిమురుతూ బాధగా కళ్ళు మూసుకుంటాడు వంశీ. మరో అరగంటకు వాళ్ళు రీచ్ అవ్వగా వంశీ డ్రైవర్కి మనీ ఇచ్చి తలెత్తి తన ఇంటి వైపు చూస్తాడు. ఇంటి మీదున్న పేరు తీసేస్తే ఇంటిని గుర్తుపట్టడం చాలా కష్టం. చాలా మారిపోయింది కదరా అని శ్రీకాంత్ అంటుంటే మౌనంగా తలాడిస్తాడు వంశీ. లోపలికి వెళ్ళటానికి ఇద్దరికి టెన్షన్ వస్తుంటే వాళ్ళని రిషిక కదిలిస్తుంది. దాంతో ఒక్కొక్కరిని దాటుకొని ముగ్గురు లోపలికి వస్తారు. బయట ఎటువంటి బ్యానర్స్ లేక కౌశల్ హైమ ఫొటోస్ ఎక్కడా కనిపించవు. స్టేజ్ దిగి వస్తున్న జైకి వాళ్ళిద్దరు కనిపించటంతో ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వచ్చి మామయ్య అని ఎగ్జైట్మెంట్తో పిలుస్తాడు. మళ్ళీ అంతలోనే డౌట్ వచ్చి మీరు మీరు మీరే కదా అని సందేహంగా అడుగుతాడు జై. మీ మామయ్యే అని శ్రీకాంత్ చెప్పేసరికి విస్మయంగా వంశీని చూస్తాడు జై. జైని చూసి ఇంకా ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవ్వలేదా అని అడుగుతాడు వంశీ. అన్నయ్య డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం వెళ్ళాడు రండి అని వాళ్ళని ఆనందంగా లోపలికి తీసుకొస్తూ తనెవరు అని రిషికని పాయింట్అవుట్ చేస్తాడు జైను. మా కూతురు అని ఇద్దరు చెప్పేసరికి నవ్వుతుంది రిషి. ఇద్దరు మగాళ్ళకి పిల్లలు పుడతారా అని తనలో తాను అనుకుంటూ వెర్రి చూపులు చూస్తాడు జై. ఇంతకీ మీ ఇద్దరిలో మమ్మీ ఎవరు డాడీ ఎవరు అని జై అడిగేసరికి అతని వైపు సీరియస్గా చూస్తాడు వంశీ. నవ్వాపుకుంటాడు శ్రీకాంత్. కిలకిలా నవ్వేస్తుంది రిషిక. తిక్క డౌట్ అని అర్థమైంది తనకి. అలా చూడకండి మామయ్య, వెళ్దాం రండి అని జాగ్రత్తగా రిషి చేయి పట్టుకొని వంశీ నడిపిస్తుంటే ఆమెను చూసిన 2 నిమిషాలకే ఆమె పరిస్థితి అర్థమై మామయ్య తనకి కళ్ళు అని షాకింగ్గా అడుగుతాడు. ఏంటన్నట్టు చూస్తాడు వంశీ. తనకి కళ్ళు కనిపించవా అని జాలిగా అడుగుతున్న జైని కోపంగా చూసి రిషిని తీసుకొని ముందుకు వెళ్ళిపోతాడు వంశీ. తన లోపం తనకి ఎవరైనా గుర్తు చేస్తేనే తప్ప గుర్తు రానంతగా తన తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకోవటంతో తన బాధ బయటకు చెప్పకుండా డాడీ కోపడకండి అని వంశీని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తుంది రిషిక. వెళ్తున్న వంశీని చూస్తూ శిలలా నిలబడ్డ జై దగ్గరికి వస్తాడు శ్రీకాంత్. సంవత్సరం క్రితం తనకి యాక్సిడెంట్ జరిగింది. ఆ ఎఫెక్ట్ ఎక్కువగా తన కళ్ళ మీదే పడింది.
తన మీద జాలి చూపించకు, మేం భరించలేమని సున్నితంగా చెప్పి వంశీ వెనకే వెళ్తాడు శ్రీకాంత్. అసలు వీళ్ళ ముగ్గురి లైఫ్లో ఏం జరిగింది, ఇద్దరుగా వెళ్ళిన వీళ్ళ లైఫ్లోకి ఈ అమ్మాయి ఎలా వచ్చిందని ఆలోచించుకుంటూ వాళ్ళ వెనకే తను వెళ్తాడు జై. ఆలోపు అతనికి స్ఫూర్తి ఆమె భర్తతో రావడం కనిపించి, అన్నయ్య పెళ్ళికి నువ్వే గెస్ట్లా వచ్చావా అని చెల్లిని తిడుతూ కౌశల్ రూమ్కి తీసుకెళ్తాడు. ఏకంగా డెలివరీ కోసం వస్తున్నాను కదా, ఇప్పటివరకు మంచి రోజులు లేవని పంపించలేదు, లేదంటే నీకంటే ముందు నేనే ఉండేదాన్ని అంటూ తన 5వ నెల కడుపు నిమురుకుంటూ సిగ్గుపడుతుంది స్ఫూర్తి. చెల్లి సిగ్గు చూసి నవ్వుకొని సంయుక్తను ఆమెకు పరిచయం చేస్తాడు జై. ఓపెన్ స్టేజ్ ఎదురుగా వేసిన చైర్స్లో ఓవైపు లేడీస్, మరోవైపు జెంట్స్ కూర్చోవటంతో అందరికంటే వెనుక లాస్ట్ రోలో రిషికను కూర్చోబెట్టి తను కూర్చుంటాడు వంశీ. తన చుట్టూ చాలామంది కనిపిస్తున్నారు, కానీ వాళ్ళలో సగం మందిని తను గుర్తుపట్టలేకపోతున్నాడు. అక్కడ ఎక్కువగా సంతోష్ ఉండటంతో ఆయన ఎవరో తెలియని వంశీ శివ కోసం తల తిప్పి చూస్తే ఆయన కనిపించడు. ఈలోపు వచ్చిన వాళ్ళని పలకరిస్తూ అటుగా వచ్చిన ధనుంజయ్ గారు చివరన ఎక్కడో కూర్చున్న కొడుకును చూసి నిర్ఘాంతపోతారు. అతడిని గుర్తుపట్టడానికి 5 నిమిషాలు పడితే గుర్తుపట్టాక వచ్చిన వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. తండ్రిని చూడని వంశీ ఈసారి తల్లి కోసం అన్వేషిస్తాడు. లేడీస్ కూర్చున్న సైడులో కమలాక్షి బామ్మతో మాట్లాడుతూ కనిపిస్తారు మంగ. సైడ్ నుంచి కనిపిస్తున్న తల్లిని గుర్తుపట్టి అతని కళ్ళల్లో చెమ్మ చేరితే ఎదుటకు వెళ్ళి మాట్లాడలేని తన నిస్సహాయతకు మౌనంగా మిగిలిపోతాడు. డాడీ, మీ వాళ్ళు ఎవరు కనిపించలేదా అని అడుగుతుంది రిషి. కనిపిస్తున్నారా అని అంటాడు వంశీ. మరి వెళ్ళి మాట్లాడండి అంటుంది రిషి. ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దామన్నట్టు తల తిప్పేస్తాడు. శ్రీకాంత్ వంశీ దగ్గరికి వస్తున్న క్రమంలో అతన్ని గుర్తుపట్టిన ఓ వ్యక్తి, నువ్వు శ్రీకాంత్వే కదా అని సందేహంగా అడుగుతాడు. అవునని నార్మల్గా అంటాడు శ్రీకాంత్. నువ్వేమైపోయావయ్యా ఇన్నాళ్ళు, అసలు ఎక్కడున్నావు అని అతను అడుగుతుంటే, నీకు తెలీదా ఉద్యోగం వచ్చిందని అమెరికా వెళ్ళిపోయాడట, మళ్ళీ ఇప్పుడే రావడమేమో అని మరో వ్యక్తి అంటాడు. తమ గురించి ఏం రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయో తెలియని శ్రీకాంత్ వాళ్ళని తప్పించుకొని వంశీ దగ్గరకు వచ్చేస్తాడు. ఏంట్రా ఇంత లేట్ అని వంశీ అంటుంటే సర్పంచ్ గుర్తుపట్టాడు, మాట్లాడాడు. మనం ఫారెన్లో సెటిల్ అయినట్టు వీళ్ళందరూ చెప్పుకుంటున్నారని శ్రీకాంత్ చెప్పుతున్నంతలో శ్రీకాంత్ తండ్రి ఆ ఫంక్షన్కి వస్తాడు. మీ నాన్న అని వంశీ అంటుంటే అటువైపు చూసిన శ్రీకాంత్కి తన తండ్రి తాము ఉన్నప్పుడు సర్పంచ్గా పనిచేసిన వ్యక్తితో మాట్లాడుతూ కనిపిస్తాడు. అదిగో సర్పంచ్ గారు వచ్చారని అందరూ అంటుంటే, మీ నాన్న ఇప్పుడు సర్పంచ్ అయ్యాడా అని ఆశ్చర్యంగా అడుగుతాడు వంశీ. నాకేం తెలుసురా అని విసుగ్గా అంటాడు శ్రీకాంత్. సర్పంచ్ గారు, మీ అబ్బాయి శ్రీకాంత్ ఈ ఫంక్షన్కి వచ్చాడు, ఇద్దరు కలిసే వచ్చారా అని ఆ ఎక్స్ సర్పంచ్ అడుగుతుంటే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆయన మొహం మాడిపోతుంది. అంతలో అతన్ని చూసిన ధనుంజయ్ గారు కూడా మొహం తిప్పుకుంటారు. కానీ మాట్లాడకపోతే బాగోదు కనుక రండి సర్పంచ్ గారు అని ఆహ్వానిస్తారు. శ్రీకాంత్ వచ్చాడంటే వంశీ కూడా వచ్చాడా అని ఆయనతో పాటు నడుస్తూ అడుగుతారు సర్పంచ్ విశ్వనాథం గారు. అవును అన్నట్టు తలాడించి తర్వాత మాట్లాడుకుందాం అని ఆయన్ని కూర్చోమన్నట్టు సీట్ చూపించి వెళ్ళిపోతారు వర్మగారు. జనం కోసం ఇద్దరు నటిస్తున్నారా అని వంశీ అడిగేసరికి అదే అయ్యుంటుంది అని విరక్తిగా నవ్వుతాడు శ్రీకాంత్. వాళ్ళు మనల్ని ఇంకెప్పటికీ అర్థం చేసుకోర్రా అని శ్రీకాంత్ అంటే వాళ్ళ మాటలు అర్థమైన రిషి ఇద్దరి చేతుల్ని గట్టిగా పట్టుకొని, నేను అర్థం చేసుకున్నాను కదా మిమ్మల్ని అంటుంది. కళ్ళు తుడుచుకొని ఆమె తల నిమురుతారు ఇద్దరు. చూస్తున్న వారంతా ఇద్దరి తండ్రులు కొడుకుల మధ్య ఉన్న ఆ అమ్మాయి మీదే చూపు నిలిపేస్తారు. ఇద్దరు క్లీన్ షేవ్లో, డై వేసిన బ్లాక్ హెయిర్లో, నున్నని మీసకట్టుతో 25 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. వంశీ బ్లూ జీన్స్, వైట్ షర్ట్, శ్రీకాంత్ ఇంకా బ్లూ షర్ట్, బ్లాక్ జీన్స్లో ఇద్దరు మరింత యంగ్గా కనిపిస్తుంటే కొడుకుల అందానికి తండ్రులే ఓ నిమిషం చూపు తిప్పరు. టైం అవటంతో కౌశల్ని స్టేజ్ పైకి తీసుకొస్తాడు జై. నీ మేనల్లుడు చాలా బాగున్నాడురా అని శ్రీకాంత్ అంటుంటే ఇతన్ని ఎక్కడనో చూశాడన్న సందేహం వంశీలో.
అంతలో వెనకే వచ్చిన చెల్లెలిద్దరి పైన చూపు మరల్చుతాడు. కాస్ట్లీ పట్టు చీరలో ఖరీదైన నగలో దర్పంగా కనిపిస్తున్న శాంభవి, వెనకే తన ఒంటికి నప్పే బెనారస్ చీరలో కాస్త సాదాసీదాగా కనిపిస్తున్న సావిత్రి. ఇద్దరూ ఏమాత్రం మారలేదని వంశీ నవ్వుకొని చూపుని వస్తున్న హైమ మీదకి మరలిస్తాడు. ఆమెను చూడగానే తన తమ్ముడు కూతురన్న ఆరాటం అతనిలో. హైమను తీసుకువచ్చి కౌశల్ పక్కన కూర్చోబెట్టగానే ఆమెలో తెలియని సిగ్గు. అతనేమో ఎప్పటిలా ఎమోషనల్ లెస్. డాడీ పేరెలా ఉన్నారని శ్రీకాంత్ని అడుగుతుంది రిషిక. ఇద్దరు విడివిడిగా చాలా బాగున్నారు, కానీ జంటగా చూడ్డానికి అంత నిండుగా లేరు. అతని పక్కన ఆమె అస్సలు కనిపించటం లేదు. చాలా చిన్నపిల్లగా కనిపిస్తోంది. తన వెయిట్కి హైట్కి ఈ అమ్మాయి మ్యాచ్ అవ్వలేదని శ్రీకాంత్ అంటుంటే తెలియకుండానే తన ఊహల్లో కౌశల్కి ఓ రూపాన్ని క్రియేట్ చేస్తుంది రిషిక. కౌశల్ చేతికి ఉన్న వాచ్ని చూసి హైమ ఆనందపడితే ఆమె ఆనందాన్ని చూసి చిన్న స్మైల్ ఇస్తాడతను. ముహూర్తం సమయం అవ్వడంతో ఇద్దరికి రింగ్స్ ఇస్తుంది స్ఫూర్తి. గాఢమైన నిట్టూర్పుతో తన చేతిలో ఉన్న రింగును చూస్తూ హైమ చేతిని అందుకుంటాడు కౌశల్. వ్యూవర్స్, ఈరోజు ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.